వైజాగ్లో ఒక బిఎస్సి నర్స్ ఒక డాక్టర్ గారిని ప్రేమించింది. పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయంలో ఎవరో చెప్పారు, ఇది దేవుని చిత్తమో కాదో నువ్వు అడిగావా అని. అంటే ఈ బిఎస్సి నర్స్ ఏమనిందంటే, చూడు ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రవ్వా ఈ డాక్టర్ గారిని వివాహం చేసుకోవడం నీ చిత్తమేనా అని అడిగితే, దేవుడు ఇది నా చిత్తము కాదు అని అన్నాడు అనుకో, డాక్టర్ మరలా నాకు ఎక్కడైనా హస్బెండ్ కింద దొరుకుతాడా, నేను మిస్ అయిపోను అనుకుంటూ ఏం చేసిందంటే, నేను దేవుని చిత్తాన్ని అడగనని దేవుని చిత్తాన్ని అడగకుండా వెళ్ళి ఆ డాక్టర్ గారిని పెళ్లి చేసుకుంది. ఆ డాక్టర్ గారు ఏం చేశారో తెలుసా, తన ఇంటికి తీసుకొని వెళ్ళి మొదటి భార్యను 2 సంవత్సరాల పాపని పరిచయం చేసి, నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, నువ్వు సెకండ్ సెటప్ కింద ఉండు అని చెప్పి నిన్ను ఉంచుకుంటా అని అంటే, మెంటల్ వచ్చేసి వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో ఉంది. అనేక మంది జీవితాల్లో ఇలాగనే దేవాన్ని చిత్తం అయితే అని అంటే దేవుడు నాకు చెడ్డది ఇచ్చేస్తాడేమో, దేవాన్ని చిత్తం అంటే దేవుడు నాకు మంచిదాన్ని ఇవ్వడేమో అనుకొని ప్రతివారు తమ సొంత చిత్తాన్ని చేసుకునే మనస్సు కలిగి ఉండేటప్పుడు మనలో యేసయ్య రూపం ఎలా వస్తుంది?